మోడీ ప్రయత్నం బాగానే ఫలించింది. 3,532 కోట్ల లిథియం మనకి 2018లో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 37,624 కోట్ల రూపాయలకు సంబంధించిన గత 8 ఏళ్లలో జరుగుతూ వచ్చినటువంటి ప్రక్రియ అనమాట. ఎందుకు అంటే క్రమంగా మారుతున్నటువంటిది. భారతదేశంలోనే ఇప్పుడు ఇవన్నీ ఉత్పత్తి చేయడం, ఏది బ్యాటరీలు తయారు చేసే ప్రక్రియ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ప్రక్రియ, ఇవన్నీ కూడా చైనా భవిష్యత్తులో మనకి ఆపుతుంది. రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు నార్వేకి కానీ వీటికి పోవడానికి కారణాలు అది కూడా ఒకటి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లిథియం డిపాజిట్స్ బయటికి తీసే ప్రక్రియ 2023 నుంచి ప్రారంభించారు. ఇంకా అది అందుబాటులోకి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అదే సమయంలో రాజస్థాన్లో కూడా బయటపడ్డటువంటిది. ఓవరాల్గా ఈ లిథియం అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి నిల్వలన్నింటినీ బయటికి తీయగలిగితే అతి పెద్దదైనటువంటి మార్పు సాధ్యమవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సెటిల్డ్గా పరిష్కరించడానికి కూడా వీలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి వెళ్తేనే మార్పు సాధ్యమవుతుంది. పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడేటటువంటి తత్వం తగ్గితే ఉపయోగపడుతుంది. ఆ స్టవ్వులు, ఎలక్ట్రిక్ స్టవ్వులు అట్లాగే ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వైపుకి వెళ్ళాలి. ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కూడా భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కూడా పెరగాల్సిన అవసరం అయితే ఉంది.